గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు చక్కటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో మనల్ని ఎంతో ప్రేమతో ఆయన సృష్టించుకున్నాడు కదా. ఏ ఒక్కరిని కూడా ఆయన ఏదో ఆషామాషిగా సృష్టించలేదు, కానీ గొప్ప ప్రణాళికతో, గొప్ప ప్లాన్తో, పర్పస్తో ఆయన మనల్ని లోకానికి పంపించాడు. అయితే మానవుడు ఈ భూమి మీద చూస్తే, ఒకవేళ అంతరిక్షం నుంచి మానవుని మనం చూస్తే కిందికి, ఆ మానవుడు భూమి మీద ఒక చిన్న చీమ కంటే కూడా ఇంకా మైన్యూట్గా, ఇంకా చాలా చిన్నగా కనిపిస్తాడండి. తెలుసా మీకు? విమానంలో వెళ్తూ ఉంటే, ఏరోప్లేన్లో వెళ్తూ ఉంటే అక్కడి నుంచి కిందికి చూస్తేనే కొన్నిసార్లు మనుషులు కనిపించరు. ఆ భూమి, అక్కడున్న ఇల్లులు, వాటిని మనం చూడొచ్చు, కానీ మానవుని సరి అయిన రీతిలో మనము ఒక మంచి డిస్టెన్స్ నుంచి, దూరం నుంచి మనము చూడలేము. అంటే అంత చిన్నగా కనిపిస్తాడు మానవుడు పైనుండి చూస్తే కదా. సో కానీ ఈ చిన్న జీవిని, ఈ చిన్న వ్యక్తిని దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు, సూర్య చంద్ర నక్షత్రాలను సృజించాడు, ఆ సముద్రపు చేపలను, మత్స్యములను అన్నిటిని ఆయన సృజించాడు, జంతువులను సృజించాడు, పక్షులను సృజించాడు, అన్ని నేల ప్రాకే జీవులన్నిటిని ఆయన సృజించాడు. వేటిని కూడా నేను వీటిని ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పలేదు. వాటి కోసం ఆయన ప్రాణం పెట్టలేదండి. దేవుడు సూర్య చంద్ర నక్షత్రముల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి రాలేదు. ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడంటే నీ కోసం, నా కోసం. హల్లెలూయా. చూడ్డానికి అవి పెద్దగా ఉన్నాయి కదా. మీకు తెలుసా, ఒక నక్షత్రము భూమి కంటే 3 రెట్లు పెద్దగా ఉంటుందంట. 3 times. భూమినే కొలవలేము, భూమి ఎంత పెద్దగా ఉందో ఎవరికి తెలీదు. అటువంటిది భూమికి 3 రెట్లు ఒక్కొక్క నక్షత్రము. లెక్కించలేని నక్షత్రాలండి. మిలియన్స్, బిలియన్స్ ఆఫ్ స్టార్స్ మనము అంతరిక్షంలో చూస్తూ ఉన్నాము. సో అంత గొప్ప సృష్టి ఆయనది, కానీ వాటిని ఆయన ప్రేమించట్లేడు. నక్షత్రాలను ప్రేమించట్లేడు, భూమిని ప్రేమించట్లేడు, ఆకాశాన్ని ప్రేమించట్లేడు. ఆయన ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడంటే నిన్ను, నన్ను తన ఊపిరి ఇచ్చి తన స్వహస్తాలతో తయారు చేసుకున్న నిన్ను, నన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. చాలాసార్లు మన దృష్టి ఎక్కడ ఉంటుందంటే పెద్ద పెద్ద వాటిని మనం ప్రేమిస్తూ ఉంటాం, ధనవంతులను ప్రేమిస్తూ ఉంటాం, దీన స్థితిలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటాం. మన స్టాండర్డ్స్, మన ఆలోచన, మన థింకింగ్ అంతా హయ్యర్గా ఉంటుంది. పెద్ద పెద్ద వాటిని లక్ష్య పెడతాము, చిన్న వాటిని మనం లక్ష్య పెట్టాము. చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, చదువు లేని వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటాము. కానీ దేవుడు అలా కాదు. లిటిల్ థింగ్స్, చిన్న వాటిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దావీదు కీర్తన 8:3 చదువుకుందాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు సృజించిన ఈ సృష్టి అంతని నేను చూస్తూ ఉంటే, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? ఒక మనుషుని భూమి దగ్గర పెడితే, లేకుంటే భూమిని మనిషిని పక్కన పెడితే అసలు కనిపిస్తామా మనము? కనిపించమండి. అంటే అంత గొప్పగా భూమి ఆకాశంలను దేవుడు సృజించాడు. వాటి దగ్గర మనము లెక్కకు కూడా రాము, మన హైట్, మన పర్సనాలిటీ. అందుకే అంటున్నాడు దావీదు, అవన్నీ నేను చూడగా నువ్వు మానవుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటి వాడు. కానీ ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది మానవునే, ప్రేమిస్తుంది మానవునే. మనము ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని మనందరి కోసము ప్రాణత్యాగం చేసింది ఆయనే. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి వచ్చింది నీ కోసం, నా కోసమే. దేవుడు ఇంత ప్రేమిస్తూ ఉన్నాడండి మానవుని.
ఆయన ప్రేమ వర్ణనాతీతము. ఆయన ప్రేమ, ఆయన జాలిని వర్ణించలేము. దేవుని ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, కొలవలేని ప్రేమ ఆయనది. మళ్ళీ ఆయన ప్రేమకు ప్రతిగా నువ్వెంత ప్రేమిస్తా ఉన్నావు దేవుణ్ణి? సమయం ఇస్తున్నాం ఆయనకి. దేవుడు కోరుకుంటుంది సమయం అండి. సమయం చాలా గొప్ప బహుమానము, మీకు తెలుసా? డబ్బులతో సమయాన్ని కొనలేం మనం. డబ్బులతో అన్నీ కొనుక్కోవచ్చు కానీ టైంని కొనలేము. టైం పోతా ఉంది, అయిపోతూనే ఉంది టైం. మరి ఎంత సమయం నువ్వు దేవునితో గడుపుతా ఉన్నావు? దేవుడు నీకు రోజునిచ్చాడు, ఎంత ఆయనతో నువ్వు టైం స్పెండ్ చేస్తూ ఉన్నావు? ఎన్నిసార్లు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎన్నిసార్లు ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నావు? జ్ఞాపకం చేసుకో దేవదేవుని. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే అసలు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనం ఏ పాటి వారం అంట? లెక్కలేని వారం, లెక్కలకు రాని వారం మనము. అయినా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సో దేవుని ప్రేమ చాలా గొప్పది ప్రియ సహోదరి సహోదరుడు. ఆయనను మనం ప్రేమిద్దాం, ఆయనకు సమయం ఇద్దాం, ఆయనను స్తుతిద్దాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ప్రార్థన చేద్దాం, ఆయనతో మనం ఎక్కువ సహవాసం చేద్దాం. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళ జీవితాలు అద్భుత రీతిగా ఉంటాయి. వాళ్ళు అనేకులను వెలిగిస్తారు, అనేకులను సత్మార్గంలో వాళ్ళని నడిపిస్తారు, సత్యమైన మార్గంలో నడిపిస్తారు. వాళ్ళ జీవితాలు బ్లెస్సెడ్గా ఉంటాయి. ఏది కొదువ ఉండదు వారి లైఫ్లో, ఎవరైతే దేవునికి ఎక్కువ సమయం ఇస్తారో. అంత గొప్పగా దేవుడు దీవిస్తాడు. ఏది కొదువ చేయడండి ఆయన. ఆయన సొంత కుమారుణ్ణే నిరాకరించని దేవుడు మిగతావి ఎందుకు మీకు ఇవ్వడని బైబిల్ చెప్తా ఉంది కదా. తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నీకు అన్నీ చేస్తాడని, అన్నీ ఇస్తాడు. నీ కుటుంబాన్ని సంరక్షిస్తాడు. ఈ లోకంలో నేను గొప్పగా ఆయన బ్లెస్ చేస్తాడు. అయితే ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకో. మనం ఏ పాటి వారమైనా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము కూడా దేవునికి సమయం ఇద్దాం, దేవునికి ప్రాధాన్యత ఇద్దాం, ఆయనని లోకంలో మహిమపరుస్తాము. ఆయన రాకడ ఎప్పుడు సంభవించిన మనం అందరము దేవుని రాజ్యంలో అడుగు పెడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.